హాయ్ హలో నమస్తే. మొదటిసారిగా డువాడే ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయంలోకి వస్తే గ్రూప్ 1లో తికమకకు గురి చేసినటువంటి 10 ప్రశ్నలకు పైగా ఈ వీడియోలో మీకు లాజికల్ ప్రశ్నలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. రామప్ప దేవాలయం గురించి ఈ క్రింది వాటిలో ఏవి సరైనవి అని అక్కడి వరకు కట్ అయిపోయి కావు అని కింద పడ్డది. అంతేకాకుండా మళ్ళీ కింద సరైన జవాబును ఎంచుకొనము అని ఇవ్వడం జరిగింది. ఏబిసిడి తర్వాత చూడండి, కింద వరుసలో సరైన జవాబుని ఎంచుకొనము అన్నారు. పైన మాత్రం ఏవి సరైనవి కావు అని అడగడం జరిగింది. చాలామంది అభ్యర్థులు ఇది మళ్ళీ క్రిందికి వచ్చిన తర్వాత సరైన జవాబును ఎంచుకొనము అని అనడంతో చాలామందికి ఇంకా తెలియకపోవచ్చు. అసలు కొంతమంది ఛానల్ చూసేవాళ్ళు ఎగ్జామ్ రాసి ఇది సరైన జవాబు కాదా, సరైనవి కాని జవాబు ఎంచుకోవాలా అనే సంగతి కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, అర్థమవుతున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో రామప్ప దేవాలయంకి సంబంధించి పర్టికులర్గా చూస్తున్నప్పుడు పైన క్వశ్చన్లోనేమో సరైనవి కావు అని అడిగేసరికి కింద మాత్రం సరైన జవాబు ఎంచుకున్నాము అనేసరికి చాలా కన్ఫ్యూజన్లో పెట్టేశారు. రుద్రదేవుడు నిర్మించాడని తప్పు, గణపతి దేవుని కాలంలో రేచర్ల రుద్రుడు కట్టించాడు. ఇది శివాలయం అనేది 100% సరైన సమాధానం. పేరుని నృత్య భంగములు దేవాలయంపై తొలిచారనేది కూడా సరైనటువంటి సమాధానం. ఈ దేవాలయాన్ని 2020 ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో ప్రకటించింది అనేది కూడా తప్పు కాబట్టి 2021 జూలైలో ప్రకటించింది. సో పైన సరైనవి కావు అని అడిగి డి కింద ఉన్నటువంటి వాటిలో సరైన జవాబు ఎంచుకొని అన్నాడు కాబట్టి ఖచ్చితంగా సరికాని వాటిని మాత్రమే ఎంచుకోవాలి. ఏ మరియు డి సరికాదు కాబట్టి ఆన్సర్ ఏ మరియు డి అవుతుంది. ఎగ్జామినేషన్లో నేను కూడా ఈ ప్రశ్నకు తప్పు సమాధానం ఇచ్చొచ్చిన, ఎందుకంటే సరైన జవాబును ఎంచుకొనము అనేసరికి తక్కువ ఇక్కడ ఉన్నటువంటి బీసీని ఆన్సర్ చేసి వచ్చిన. మరొక ప్రశ్న చూద్దాం. ఇలాంటి తికమక ప్రశ్నలు మొత్తం దాదాపుగా 11 ప్రశ్నలు కనిపిస్తున్నాయి పేపర్లో. సో మరొక ప్రశ్న కనిపిస్తుంది. ఈ క్రింది ప్రాంతాల్లో సర్వాయి పాపన్న కోటలను నిర్మించినాడు అన్నప్పుడు తాటికొండ, షాపురం, వేములకొండ అనేది ఆన్సర్ అవుతుంది. కానీ చాలా వరకు ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజన్కు గురైనటువంటి ఆస్పిరెంట్స్ షాపురం అనేది నల్గొండ జిల్లా మోత్కూర్ దగ్గర ఉంటున్నటువంటి విలేజ్ కాబట్టి షహపురం అని రావాల్సినటువంటిది లేదా షహపూర్ అని రావాల్సినటువంటి ప్రశ్నలో బిలో షాపురం అని వచ్చేసరికి చాలామంది ఏసీడీనో లేదా ఏడీ ఉండాలి కదా అని ఆలోచించేటువంటి సందర్భం కనిపిస్తుంది. సో మొత్తానికి సర్వాయి పాపన్న కోటలకు సంబంధించినటువంటి సమాధానాన్ని చాలామంది తప్పుడు సమాధానంగా చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఎవరైనా కరెక్ట్ చేసిన వాళ్ళు మేము కరెక్టే చేసినామని, లేదా తప్పు చేసిన వాళ్ళు మేము కూడా తప్పే చేసినామని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరొక ప్రశ్న చూద్దాం. అయితే మరొక ప్రశ్న చూస్తే PSLV 53 C53 దృష్ట్యా కింది వాటిని పరిగణించండి అని సరైన జవాబును ఎంచుకొనము అన్నప్పుడు దాదాపుగా అందరూ బి కూడా ఆన్సర్ తీసుకోవడం జరిగింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని 2వ లాంచ్ ప్యాడ్ నుంచి జూన్ 30 అది సరైందే. ఇక దాంతోపాటు సి కూడా సరైందే సింగపూర్కు సంబంధించి అని. కానీ చాలామంది బి కూడా సరైందని పెట్టారు. వాస్తవానికి భారతదేశంలో యాంత్రిక కార్పొరేషన్ పూర్తి స్థాయిలో చేపట్టినటువంటి వాణిజ్య మిషన్ అనేది వాస్తవమైనటువంటి ఇది ఇన్స్టిట్యూషన్గా చెప్పుకోవచ్చు. కానీ ఈ PSLV C53కి వచ్చేసరికి దీనిని మాత్రం NSUL కొంత బిజినెస్ చేయడం, వాణిజ్యానికి సంబంధించి వాళ్ళు బాధ్యత తీసుకునేసరికి ఈ ఒక్కదానికి అందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి బి ఆన్సర్ కూడా ఏబీసీ సరైంది అని పెట్టడం జరిగింది. వాస్తవానికి ఇది ఏసీ మాత్రమే సరైనటువంటి సమాధానం. ఇలా కొంతవరకు యాంత్రిక కార్పొరేషన్ ఇవ్వడంతో కన్ఫ్యూజన్కు చాలామంది ఎగ్జామినేషన్లో గురవ్వడానికి అవకాశం ఉంది. ఇక మరొక ప్రశ్న చూస్తే నీతి ఆయోగ్ సోషల్ ఇంక్లూజన్ సెక్టార్ రిపోర్ట్ జూలై 2021 ప్రకారం ఆదాయ స్థాయిల ఆధారంగా భారతీయ సమాజంలోని ఈ క్రింది పేద ఆర్థిక శ్రేణులను అత్యల్పం నుండి పైకి అమర్చుము అని అడిగినప్పుడు పేదల ఆర్థిక శ్రేణులను అత్యల్పం నుండి పైకి అమర్చుము అన్నాడు. యాక్చువల్గా ఇది ఏంటంటే పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి శ్రేణులను తక్కువ నుంచి ఎక్కువగా అమర్చాలి. తక్కువ పేదరికం ఉన్నటువంటి వాళ్ళని ఫస్ట్ అమర్చాలి. ఇది కూడా ఎగ్జామినేషన్ వాతావరణంలో చాలామంది ఎక్కువ పేదరికం ఉన్నటువంటి ముస్లింలని ముందుగా తీసుకొని DSCB అని పెట్టడం జరిగింది. చాలామంది మార్కు కోల్పోయినటువంటి సందర్భం కూడా కనిపించింది. కానీ తక్కువ పేదరికం ఉన్నటువంటి వాళ్ళని, అంటే ఎక్కువ పేదరికం అడిగి చూసుకొని తక్కువ పేదరికం ఉన్నటువంటి జతల నుంచి ఎక్కువ పేదరికం ఉన్న వైపుకు ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి CABD అవుతుంది. తక్కువ ఇక్కడ ఇవ్వబడ్డటువంటి వర్గాలలో షెడ్యూల్ తెగల్లో పేదరికం కొంత తక్కువగాను, ఆ తర్వాత షెడ్యూల్ కులాల్లో పేదరికం ఎక్కువగాను, ఆ తర్వాత వెనుకబడినటువంటి తరగతుల్లో మరికొంత ఎక్కువగాను, ఇక ముస్లింలకు సంబంధించి అత్యంత పేదరికం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో ఇది కూడా చాలామంది కన్ఫ్యూజన్కు గురైనటువంటి లాజికల్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు.
సో మరో ప్రశ్న కనిపిస్తుంది. జిల్లాల విభజన జరిగిన తర్వాత చాలామంది కన్ఫ్యూజన్కు గురై పెట్టినటువంటి సమాధానం ఇది. తెలంగాణలోని ఈ క్రింది ఏ జిల్లాలు కర్ణాటకతో సరిహద్దులు కలిగి ఉన్నాయన్నప్పుడు చాలామంది మెదక్ కూడా కలిగి ఉంటుందని అనుకురు. ఎందుకంటే గతంలో మెదక్ కలిగి ఉండేది. మెదక్ నుంచి ఇప్పుడు సంగారెడ్డి అని కొత్త జిల్లా డివైడ్ అయిపోయి మెదక్ లోపలికి అయిపోయి ఈ సంగారెడ్డి జిల్లా మాత్రం కర్ణాటకకు కలిసి ఉంటుండే. చాలామంది కొంత ఇది మ్యాప్ పాయింట్ చూసుకోలేనటువంటి వాళ్ళు చాలా వరకు కన్ఫ్యూజ్ కావడం జరిగింది. సో మొత్తానికి సి ఉండదు, మెదక్ లోపలికి అయిపోయింది, సంగారెడ్డి ఉంటుండే. ఇక్కడ సంగారెడ్డి ఇవ్వలేదు కాబట్టి వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ ఆన్సర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఏబిడి ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలామంది ఏసీడీ పెట్టినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇది కూడా చాలా వరకు క్వశ్చన్ మార్కింగ్ పోగొట్టుకోవడానికి లాజికల్గా అడిగినటువంటి. మరొక ప్రశ్న చూసే ప్రయత్నం చేద్దాం. విన్బ్యాక్స్ కవాతు 2022 అంటే ఏమిటి అని అడగడం జరిగింది. చాలా వరకు అందరూ సరైన సమాధానం పెట్టే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా ఇందులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే బీసీ ఇవ్వడం. సో విన్బ్యాక్స్ కవాతు హర్యానాలో జరిగిందని కొంతమంది, హిమాచల్ ప్రదేశ్లో జరిగిందని కొంతమంది ఆన్సర్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఇది హిమాచల్ ప్రదేశ్ డల్హౌసీ కాంటోన్మెంట్లో యుఎస్ అండ్ భారత్ ఇచ్చినటువంటి విన్యాసంగా చెప్పుకోవచ్చు. ఇది పర్టికులర్గా విన్బ్యాక్స్ కవాతు అనేది వియత్నాం, ఇండియా రెండు కలిసి హర్యానాలోని చండీ మందిర్ మిలిటరీ స్టేషన్లో జరిగినటువంటి కవాతు. ఇది ప్రధానంగా ఈ విధంగా యుఎస్ అండ్ భారత్ కవాతుకు సంబంధించినటువంటి బి ఆప్షన్ కూడా ఇందులో ఇవ్వడంతో ఎగ్జామినేషన్ వాతావరణంలో కొంత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురైనటువంటి సందర్భం కనిపిస్తుంది. చాలా వరకు తెలిసి కూడా ప్రశ్న తప్పుగా చేసినటువంటి ఆస్పిరెంట్స్ ఈ ప్రశ్న విషయంలో చెప్పుకోవచ్చు. సో ఎవరైతే పర్టికులర్గా ఇది హర్యానాలోని చండీ మందిర్ మిలిటరీ స్టేషన్లో జరిగిందని పెడతారో వాళ్ళకు సరైనటువంటి ఆన్సర్ వస్తుంది. బి ఉండకుండా సీని చూసుకుంటే సరిపోతుంది. సో రెండిట్లో బి అయితే ఉంది, ఇక ఒక దాంట్లో సిడి మాత్రమే ఉంది కాబట్టి ఏసీడి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. ఇలా విన్బ్యాక్స్ వియత్నాం, ఇండియాకి మధ్య జరిగినటువంటిది. సో ఇలా మొత్తానికైతే కొన్ని ప్రశ్నలు లాజికల్గా అడిగి చాలా వరకు ఆస్పిరెంట్స్ని ఎగ్జామినేషన్ వాతావరణంలో కన్ఫ్యూజన్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలుగా చెప్పుకోవచ్చు. మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.